రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మామూలుగా చాలా కాలం నుంచి అంటే దాదాపు 1 year నుంచి కూడా చంద్రబాబు కేంద్రంలోకి వెళ్తాడు. కేంద్రంలో ఉప ప్రధానమంత్రిగా చంద్రబాబు నియమిస్తారు. ఇక్కడేమో సీఎంగా లోకేష్ ప్రమోట్ అవుతాడు అన్న వార్త గతంలో వైరల్ అయింది. ఈ చాలా మంది అంటారు ఇది కావాలని తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఏంటంటే నేషనల్ లెవెల్లోనే అనేక ఛానళ్ళు నాయుడు బాబు విల్ బికమ్ డిప్యూటీ పిఎం అని చాలా న్యూస్ ఛానళ్ళు చేశారు. ముఖ్యంగా యూట్యూబ్లో వెరీ పాపులర్ న్యూస్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి నార్త్లో. వాళ్ళు ఎప్పటి నుంచో బీహార్ ఎన్నికలకు ముందే చాలా గట్టిగానే చేశారు. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యి అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అయింది. సో నితీష్ కుమార్ని కూడా ఇప్పుడు రాజ్యసభలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ అతన్ని ముఖ్యమంత్రిని చేశారు బీహార్కి. సో నితీష్ని కేంద్రంలోకి తీసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబును కూడా కేంద్రంలోకి తీసుకోవాలని. అంటే వీళ్ళిద్దరి మీద ఆధారపడి డిపెండ్ అయినారు కాబట్టి నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో కూడా వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ఎవరికి, బీజేపీకి. అందుకని వీళ్ళిద్దరూ మళ్ళీ అటు ఇటు పోకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నాడు చంద్రబాబు. రేపొద్దున ఇండియా కూటమికి గాలి వేస్తుందంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని తమ దగ్గర ఆయనకి కొంత మంచి పదవి ఇచ్చి తమ దగ్గర పెట్టుకుంటే తమ కంట్రోల్లోనే ఉంటారు, ఎక్కడికి పోరు అనే ఒక యాంగిల్లో బీజేపీ ఆలోచిస్తుంది. అందుకని బీజేపీ ముఖ్యమంత్రి ఉప ప్రధానిగా చంద్రబాబుని పెట్టుకుంటుంది అన్న ఒక నెరేటివ్ హిందీ మీడియానే వైరల్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపు 4.5 గంటల పాటు కేబినెట్ మీటింగ్ సుదీర్ఘ కాలం జరిగింది. అందులో ఒక నిర్ణయం ఏంటంటే చంద్రబాబుని ఉప ప్రధానిగా చేయాలి. ఇంకెందుకంటే 3 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. మామూలుగా మనం బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తారు. అది ఎవ్రీడే వాళ్ళు పాలిటిక్స్ చేస్తారు. ఎవ్రీడే మామూలుగా చాలా ఒకప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలోనే పాలిటిక్స్ చేసేవాళ్ళు, మిగతా అంతా కూడా అడ్మిన్ మీద డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. కానీ బీజేపీ స్టైల్ ఏంటంటే ఎవ్రీడే పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు. పాలిటిక్స్ చేయని రోజు అంటూ ఉండదు. డెవలప్మెంట్కి పాలిటిక్స్ మిక్స్ చేసేసారు. ఇక్కడ కూడా మొన్న 10వ తేదీ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆయన వచ్చింది ఏంటి, కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి. కానీ ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని నువ్వు నాతో చేతులు కలిపన్నాడంటే అర్థమేమి. సో రాజకీయాలు చేయడానికి. అలాగే చంద్రబాబుని కలిశాడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటంటే బీజేపీ 24 hours రాజకీయాలు చేస్తారు. కాబట్టి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో చంద్రబాబుకి ఆఫర్ ఇచ్చేసారు, డిసైడ్ అయిపోయిందని వార్త వస్తుంది. కానీ ఇది అఫిషియల్గా అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ ఎంతవరకు ఇది పాజిబుల్ అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేషే ఆల్రెడీ ఇంగ్లీష్ నేషనల్ మీడియా అంతా కూడా ఏం రాస్తుందంటే ఏ ప్రాజెక్ట్ కానీ ఏ పెద్ద కార్యక్రమం కానీ లోకేష్ అనుమతి లేకుండా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఫైనల్గా లోకేష్ ఓకే చేస్తేనే, చంద్రబాబు ఓకే చేస్తే సరిపోదు, లోకేష్ ఓకే చేయాలి. సో అందువల్ల లోకేషే డిఫాక్టివ్ సీఎంగా ఉంటున్నాడు ఆల్రెడీ. అది అందరికి కూడా తెలుసు. అందుకని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం లోకేష్ చూసుకున్నాడు. చాలామంది మనం తెలుగుదేశం సీనియర్లతో మాట్లాడితే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు, అంటే లోకేష్ చేతులకు వెళ్ళిపోయినాయని. ఎందుకంటే సీనియర్లకి తగిన గౌరవం, తగిన ఇంపార్టెన్స్ లోకేష్ ఇవ్వడం అనేది వాళ్ళకున్న అభిప్రాయం. అది సహజం కూడా. లోకేష్ వెళ్తున్న పద్ధతి కరెక్టు లోకేష్కి. ఎందుకు, తనకి తన ఓన్ టీం బిల్డప్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. చంద్రబాబు అయినా అదే చేశాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ నుంచి బయటకు వచ్చినప్పుడు తన టీంని తను ఫామ్ చేసుకున్నాడు. లోకేష్ అదే చేస్తాడు. రేపు అంతకుముందు జగన్ కూడా అదే చేశాడు. వైఎస్ఆర్ టీం అంతా పెట్టుకోలేదు జగన్, తన టీంను తను పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళకంతా చాలా మందికి అసంతృప్తి ఉంది. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏముండొచ్చు ఈ స్కీమ్కి అంటే చంద్రబాబు ఢిల్లీ, లోకేష్ సీఎం అయితే ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసినప్పుడు పెద్ద ఛాలెంజెస్ లేవు. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ ఎలా దీన్ని ఒప్పుకుంటాడని. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ నేచర్గా మనం గమనిస్తే
పవన్ కళ్యాణ్ ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఆ, చంద్రబాబు సీఎంగా ఇంకొక 15 years ఉండాలి అనే మాట మాట్లాడడం మానేశాడు. బిగినింగ్ లో చెప్పేవాడు చంద్రబాబు సీఎంగా 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలని మాట్లాడేవాడు. ఈ మధ్య ఏమంటున్నాడు, దాని బదులు కూటమి 15 years ఉంటుంది అంటున్నాడు తప్ప చంద్రబాబు సీఎంగా 15 years ఉండాలి అనేది మాట్లాడడం మానేశాడు. అంటే క్లియర్ గా లోకేష్ ని యాక్సెప్ట్ చేశాడు ఆల్రెడీ. అయితే తనని సపోర్ట్ చేసే కాపు పాపులేషన్ దీన్ని ఒప్పుకుంటుందా అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. రేపొద్దున ఏం చెప్తాడు, నేను లోకేష్ ని సీఎం గా సపోర్ట్ చేయకపోతే రాష్ట్ర ఇబ్బంది అవుతుంది, జగన్ చేతిలోకి వెళ్ళిపోతుంది, జగన్ ఒక రాక్షసుడు, జగన్ ఒక అది, జగన్ ఒక ఇది, జగన్ చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే లోకేష్ మనం ఈ త్యాగం చేయాలా, ఒప్పుకోవాలనేది చెప్తాడు. ఇతను కన్విన్స్ చేయడానికి ఇతని దగ్గర ఆల్రెడీ ఒక నెరేటివ్ ఉంటది. లోకేష్ కూడా ఇతను అన్న అని పిలుస్తున్నాడు, చాలా గౌరవం ఇస్తున్నారు. కాబట్టి లోకేష్ సీఎంగా ఉంటాడు, ఇతను ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీగా ఆల్రెడీ కంటిన్యూ అవుతాడు. ఇంకొంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వచ్చు జనసేన నాయకులకి, ఇంకొన్ని పదవులు ఇవ్వడం అట్లాంటిది కూడా లోకేష్ రేపు చేయొచ్చు. రేపు ఎలక్షన్ లో ఎలా ఉంటుందో తెలియదు, ఎలక్షన్ ముందే అవ్వాలనేది లోకేష్కి ఉన్నది. కాబట్టి లోకేష్కి ఒక హర్డిల్ పవన్ కళ్యాణ్, అది హర్డిల్ కాదు, నిజానికి ఆల్రెడీ మేనేజ్ చేశారనే టాక్ వస్తుంది. అందుకని ఈ మధ్య కూడా ఆయన విజయ్ని కంపేర్ చేసినప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అని చెప్తున్నాడు. అదే నెరేటివ్లో ఆయన ఏం చెప్తాడు, రేపు పొద్దున మనం సీఎం అవ్వాలంటే మనకున్న పర్సంటేజ్ తక్కువ, ఓట్లు తక్కువ, కాబట్టి ఇప్పుడు నేను కానీ లోకేష్ సపోర్ట్ చేయకపోతే జగన్ చేతులకు వెళ్ళిపోతుంది. అప్పుడు కాపులకు ఉన్న ఆప్షన్ ఏంటి, ఒకటి జగన్ని సపోర్ట్ చేయడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ వెంట నడవడమా, ఈ 2 ఆప్షన్లే ఉంటాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు. ఇప్పుడైతే లోకేష్కి ఇబ్బంది కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలిగి బయటికి వెళ్ళినా ఇమీడియట్ గా గవర్నమెంట్ కి వచ్చే ప్రాబ్లం లేదు, ఎందుకంటే సొంత మెజార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చంద్రబాబుని కాదని, అంటే లోకేష్ని కాదని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ చంద్రబాబే డిసైడ్ అయ్యి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ జనాల్లో పెరుగుతుంది కాబట్టి నువ్వు సపరేట్గా పోటీ చెయ్యి, నువ్వు మాకు యాంటీగా మారిపో అని చంద్రబాబు సలహా ఇస్తే అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ఎల్లకాలం వీళ్ళకే సేవ చేయాలా అన్న నెరేటివ్ మార్చేసి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. 2019లో కూడా మనకు అదే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అంటే యాంటీ ఇన్కంబెన్సీ జగన్కి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి యాంటీగా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా అదే యాంగిల్లో మళ్ళీ దీన్ని ఉపయోగించుకుని కూడా అలాగే వెళ్ళొచ్చు. కాపు అందరూ రెచ్చగొట్టి మనం ఎంతసేపటికి రెడ్లకో కమ్మలకో ఉడిగం చేయాలా, మనం ముఖ్యమంత్రి అవ్వద్దా అని ఒక నెరేటివ్ తీసుకొని ఆయన అప్పుడు వెళ్తాడు. అప్పుడు వెళ్ళినాక మళ్ళీ పోస్ట్ పోల్ అలయన్స్లోకి రావచ్చు పవన్ ఇది లోకేష్తో. అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతాడు, నేను కానీ ఇప్పుడు లోకేష్కి సపోర్ట్ చేయకపోతే ఒక భూతం ఉంది, ఒక రాక్షసుడు ఉన్నాడు, ఒక భయంకరమైన ఇది ఉంది, రాష్ట్రం అభివృద్ధి కాదు, 10 ఏళ్ళు వెనక్కిపోతుంది, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే లోకేష్కి మద్దతు ఇస్తున్నాను అని రేపు పొద్దున ప్లేట్ ఫిరాయించవచ్చు. సో ఇంకా ఒకవేళ పవన్ కళ్యాణ్ మీదే డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి ఉంటే అప్పుడు కర్ణాటకలో లాగా పంచుకోవచ్చు. 2.5 years లోకేష్ సీఎంగా ఉంటాడు, 2.5 years పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు. అంటే ఆయనకు ఒక 30-40 సీట్లు ఆయన తెచ్చుకోగలిగితే, లేదా ఉన్నప్పుడు ఏదో ఒక 5 సీట్లు 6 సీట్లు వచ్చాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి, అప్పుడు గవర్నమెంట్లో చేరుతాడు, మరి యథావిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది ఈ స్కీము క్లియర్గా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వల్ల లోకేష్కి పెద్ద ఇబ్బందులు లేవు. రెండవ ప్రాబ్లం ఏంటంటే సీనియర్స్ ఆల్రెడీ సీనియర్స్ చాలా మందిని పక్కన పెట్టేశారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళనందరినీ ఎక్కడెక్కడ పెట్టేశాడు. కొత్త టీం ఫామ్ అయిపోయింది. సో లోకేష్కి సీనియర్స్ నుంచి కూడా వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి వేరే మార్గం ఉంది. జగన్ దగ్గరికి పోలేరుగా, ఏం చేస్తారు వాళ్ళు తిట్టుకుంటా లోపల తిట్టుకుంటున్నా పైకి సపోర్ట్ చేయాల్సిందే, వాళ్ళకి మార్గం లేదు. రెండోది బ్యూరోక్రసీ మీద ఆల్రెడీ లోకేష్ పట్టు వచ్చేసింది. సో ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి కంప్లీట్గా పట్టు వస్తుంది. తన టీంని కూడా బ్యూరోక్రసీ అంతా కూడా ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి బ్యూరోక్రసీ వైపు నుంచి కూడా ఇబ్బంది లేదు. ఒకటే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లోకేష్కి, రూరల్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్